అనిల్ ఒంటరిగా మోటార్ సైకిల్ తొక్కుతున్నాడు. ఇరుకైన రోడ్డు, చల్లని గాలి, చుట్టూ ఏ మనిషి లేరు. ఫోన్లో సిగ్నల్ లేదు. బ్యాగ్లో ఖాళీ లంచ్ బాక్స్, చెల్లించని బిల్లు, నోట్బుక్ మాత్రమే. అతను ఉద్యోగం కోల్పోయిన పాఠశాల నుంచి తిరిగి వస్తున్నాడు. ఎండిపోయిన పొలం అంచు దాటేసరికి ఏదో వింత శబ్దం వినిపించింది. టిక్ టిక్ టిక్. అతని చేతిలో గడియారం లేదు. వెనుక ఎవరూ లేరు. అయినా శబ్దం గట్టిగా వస్తోంది. సైకిల్ ఆపాడు. హెడ్లైట్లు మినుకు మినుక్కున ఆరిపోయాయి. దుమ్ము పట్టిన మార్గంలో ఒక రాయి. దానిపై పాత తుప్పు పట్టిన గడియారం, పగిలిన గాజు. కాని ఇంకా టిక్ టిక్ శబ్దం. సమయం 12. అతను ఆగిపోయాడు. ఈ సమయమే 12. 7 ఏళ్ల క్రితం అతని తమ్ముడు ప్రమాదంలో చనిపోయాడు. అదే రోజు రాత్రి, అదే సమయం. అన్నికంటే ఘోరమైనది, అది అనిల్ తప్పు. తమ్ముడ్ని తీసుకు వస్తాను అని చెప్పాడు. ఆలస్యమైంది. నెమ్మదిగా ఆ గడియారం ఎత్తాడు. తుప్పు పట్టిన లోహం వెనక్కి గీతలతో ఇవి ఉన్నాయి. నీ ఆలస్యమే నీ తమ్ముడ్ని చంపింది. చేతులు వణికాయి. గడియారం పడేశాడు. టిక్ టిక్ ఆగిపోయింది. చుట్టూ నిశ్శబ్దం, కానీ లోపల ఏదో పగిలిపోయింది అనిల్కి. అణచిపెట్టిన కన్నీళ్లు పొంగిపోర్లాయి. మోటార్ సైకిల్ స్టార్ట్ చేయలేదు. గడియారం పక్కనే నేల మీద కూర్చున్నాడు. తమ్ముడి ఫోటోను అతని వాలెట్లోంచి తీసి పట్టుకుని. క్షమాపణ కోసం కాదు, ఏడవడానికి కూడా.